ఈ జూన్ 2న ఏం జరగబోతున్నది? జూన్ 4 ఫలితాలు కాదు, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు. మరి కేసీఆర్ సర్కార్కు ముందే ఏమైనా కలవడ్డదేమో, 10 ఏండ్ల ఉత్సవాలను ముందే చేసుకురాలు. నిజానికి ఈ జూన్ 2కు 10 ఏండ్లు అవుతుంది. 10 ఏండ్ల ఉత్సవాలు దశాబ్ది ఉత్సవాలకు సంబంధించినటువంటి అంశంలో దశాబ్దికి సంబంధించినటువంటి ఉత్సవాలను టీఆర్ఎస్ పార్టీ గత సంవత్సరమే చేసింది, అయిపోయింది. అయితే ఇప్పుడు రేవంత్ సర్కారు చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ చేయాలనుకోవడంలో తప్పు లేదు. 10 ఏండ్ల పాటు అయింది ఆవిర్భావ దినోత్సవాన్ని కానీ, తెలంగాణ ఉద్యమ చరిత్రను కానీ, తెలంగాణ ఉద్యమాలను కానీ దాన్ని అంతా ప్రజలకు చెప్పడంలో తప్పులేదు. కానీ సోనియా గాంధీని పిలిచేటువంటి అంశంలో రాజకీయంగా పార్టీల మధ్య విభేదాలు వస్తున్నాయి. ఇదే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు సోనియా గాంధీని తెలంగాణ ఇచ్చిన దేవత కాదు, తెలంగాణ బలిదేవత అని మీరు పార్టీ మారారు కాబట్టి, అవకాశం ఇచ్చింది కాబట్టి మీరు కాంగ్రెస్ను పొగుడుకోవడంలో తప్పలేదు రేవంత్ రెడ్డి గారు. కానీ అదే మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు సోనియా గాంధీ బలిదేవత అనేటువంటి మాట మాట్లాడారు. తెలంగాణలో ఉద్యమకారులు చనిపోవడానికి, తెలంగాణలో 12 మంది బలిదానం కావడానికి డిసెంబర్ 9 నాడు ఇచ్చినటువంటి ప్రకటన వెనక్కి తీసుకోవడం అనేటువంటిది, సోనియా గాంధీ పుట్టినరోజున ఇచ్చినటువంటి తెలంగాణ ప్రకటన అనేటువంటి కానుకను వెనక్కి తీసుకోవడం వల్లనే తెలంగాణలో భవిష్యత్తు ఉన్నటువంటి అనేక మంది యువకులు బలిదానానికి గురైనటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పైన నెపం, నేరము అనేటువంటిది ఒక వేలు చూపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ వచ్చి ఉండవచ్చుగాక, సోనియా గాంధీ రావడానికి ఏ అధికారంలో వస్తారు? కేవలం ఒక రాజ్యసభ సభ్యురాలుగా మాత్రమే వస్తారా? ఏ అధికారంతో ప్రభుత్వం నిర్వహిస్తే, ఒకవేళ ప్రభుత్వం నిర్వహించేటువంటి వేడుకలకు సోనియా గాంధీని ముఖ్య అతిథిగా ఏ హోదాలో పిలుస్తారనేటువంటిది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. గతంలో అంటే యూపీఏ చైర్పర్సన్గా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ప్రారంభించవచ్చు, ప్రధానిని అవమానించి ఉండవచ్చు, అది వేరే అంశము. యూపీఏ చైర్పర్సన్ అనేటువంటి తీసుకొని విదేశాల నుంచి వచ్చినటువంటి అనేక మంది దేశాధినేతలను మన ప్రధానిని పక్కకు నెట్టి యూపీఏ చైర్పర్సన్ హోదాలో సోనియా గాంధీ అనేకమైనటువంటి రాజకీయ కార్యక్రమాలను నెరిపి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమానికి తీసుకుంటే కేవలం ఒక రాజ్యసభ సభ్యురాలుగా మాత్రమే సోనియా గాంధీని పిలుస్తారా? అది సరిపోతుందా? లేదు, మేము ప్రభుత్వం తరపున ఏమీ చేయడం లేదు, కాంగ్రెస్ పార్టీ తరపున మేము ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేస్తే సోనియా గాంధీ గారిని కాకపోతే మీరు ప్రియాంక గాంధీని, ప్రియాంక గాంధీ కొడుకును పిలుచుకున్నా కూడా ఎవరికి అభ్యంతరం ఉండదు, ఎందుకంటే అది మీ పార్టీ అంతర్గత వ్యవహారం. కానీ ప్రభుత్వ సొమ్ముతోటి జరిపేటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగితే గనుక సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ప్రత్యేకమైనటువంటి గెస్ట్గా, అతిథిగా పిలిస్తే వారికి ఉన్నటువంటి హోదా కేవలం రాజ్యసభ సభ్యురాలు మాత్రమే, ఒక ఎంపీని మాత్రమే. ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒక ఎంపీని పిలుస్తారనేటువంటి అంశం పైన తెలంగాణలో చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున కనుక చేస్తే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉన్నది, సోనియా గాంధీ గారిని వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ పిలిచి ఏమైనా చేసుకోవచ్చు, ఎందుకంటే అది పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం. కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారంలో పిలిచినప్పుడు మాత్రము సోనియా గాంధీని ముఖ్య అతిథిగా పిలిస్తే, ఎందుకంటే అంశం పైన ఖచ్చితంగా వివాదం వస్తుంది, ప్రజల్లో చర్చ వస్తుంది, ఏమైనా తేడాలు వచ్చేటువంటి అవకాశం ఉందేమో, మీ పైన వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉందేమో గమనించగలరు రేవంత్ రెడ్డి గారు. ఇది ఏదో వ్యతిరేకతతో చెప్పట్లేదు, ఇది ఆ ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందనకు సంబంధించి వాళ్ళు జరిగేటువంటి చర్చకు సంబంధించినటువంటి అంశం. ఇది ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు, విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ల రూపంలో పెడితే వాటిని పరిగణలోకి తీసుకుంటాం.